మంత్రి మెరుగు నాగార్జునకు వేమూరు నియోజకవర్గ పార్టీ నేతలు షాక్ ఇచ్చారు. వేమూరు మండలం బలిజేపల్లి, వరాహపురం, వేమూరు, అబ్బనగూడవల్లి గ్రామాలకు చెందిన నాయకులతో కలిసి వైసీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి వేమూరి మురళీకృష్ణ రాజీనామా చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఎంతో కష్టపడి పనిచేశామని, కానీ అధికారంలోకి వచ్చాక పార్టీ తమను విస్మరించిందని, కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతున్నారని వేమూరి మురళీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి లేని చోట తాము ఉండకూడదని, అందుకే అందరం కలిసి నిర్ణయించుకొని రాజీనామా చేసినట్టు తెలిపారు. తమ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని అన్నారు. వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నాను. నాకు రాష్ట్ర ప్రచార కార్యదర్శి 10 సంవత్సరాలుగా పార్టీలో కీలకంగా వ్యవహరించి పార్టీ అభివృద్ధికి ఎంతో కష్టపడ్డాను. కానీ పార్టీ గెలిచిన కాడి నుంచి కార్యకర్తలు, పార్టీకి చేసిన కార్యకర్తలు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టి పార్టీ వాళ్ళు ఇబ్బంది పెట్టారు. పార్టీకి ఓటేనాడిని తీసుకొచ్చి నాయకత్వం అప్పచెప్పి వాడు అమ్మటే నడవమని మా నాయకత్వం చెప్పటం అవన్నీ మాకు నచ్చలేదు. డెవలప్మెంట్ లేని సాటి ఉండకూడదు అనుకుని, డెవలప్మెంట్ ఎక్కడుంటే అక్కడే ఉండాలని ఒక నిర్ణయంకి వచ్చి మేమందరం కలిసి పార్టీకి రాజీనామా చేయదలుచుకుని మాట్లాడుకుని రాజీనామా చేస్తున్నాం. భవిష్యత్ కార్యక్రమం త్వరలో నిర్ణయం తీసుకుంటాం. అందరం కూర్చొని 2-3 రోజుల్లో తీసుకుని అందరం కలిసి ఒకే దారిని